ఎప్పుడు భారత హై కమిషనర్లోనో లేకపోతే భారత ప్రభుత్వంలోనో పాకిస్తాన్లో మొన్న 20 మంది పాకిస్తానీ సైనికులు చచ్చిపోయారు, 48 మందిని చంపేశారు, మనం ఇక్కడ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. మన బుద్ధిలో ఏముంది అంటే సహజీవనం ఉంది, సహనం ఉంది, వాళ్ళ బుద్ధిలోనే తీవ్రవాదం ఉంది. ఇప్పుడు వాడు చేయగలిగేది ఏం లేదు. అలాగని ఇప్పటికిప్పుడు మనం ఈ సింధు జలాల ఒప్పందానికి ఏమి అందరూ అనుకుంటున్నట్టు ఇవాళ నుంచి ఆగుతారు కాదు. ఆల్రెడీ ఆ ప్రక్రియలు ప్రారంభమైపోయినాయి, ఎప్పుడో లాస్ట్ ట్రిప్పే ప్రారంభమైపోయినాయి. కాకపోతే ఇప్పుడు స్టాంప్ వేస్తున్నారు అంతే. అంటే సింధు జలాల ఒప్పందం క్రిందటిసారి పుల్వామా అటాక్ జరిగినప్పుడే మనం అనుకున్నాం, కానీ అప్పుడు అనౌన్స్ చేయలా. అప్పుడు అన్నాం సింధు జలాలకు సంబంధించిన ఇష్యూ వచ్చింది. అప్పటి నుంచి ఏం చేశారు, ఈ జేలం చేనాబు వీటికి వెళ్లే వాటర్ని డైవర్షన్స్ కి పెట్టేశారు ఆల్రెడీ. వేరే వైపు డైవర్ట్ చేసేస్తున్నారు, ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. కానీ ప్రాజెక్టులే కట్టలేదు. ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ కట్టాలి. ఏం లేదు, సింపుల్ ఏంటంటే మన దగ్గర అరుణాచల్ ప్రదేశ్ పైన బ్రహ్మపుత్ర నది మీదన చైనా ఓ బ్రిడ్జి కడుతుంది. మనకి నీళ్లు రానియకుండా, రెండోది అక్కడ నీళ్లను ఒక స్టోర్ చేసి రేపు పొద్దున ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే పక్కన గేట్లు ఎత్తితే మనం అంతా కొట్టుకుపోవాలా ఈశాన్య రాష్ట్రాలు. ఇది చైనా వాడి ప్లాన్. మనం దానిపైన ఇంకోటి కడుతున్నాం, కట్టి వాడి దగ్గరికి నీళ్ళు వెళ్లే చోట మనం ఆపుతున్నాం, ఆపే ప్రయత్నం మనము చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ కూడా బ్రిడ్జిలు కట్టాలి. అది ఆల్రెడీ ఇవి పూర్తయితే అది కట్టడానికి ఆల్రెడీ రెడీ. ఈ పాయింట్ ని అడ్డం పెట్టి మనం ఇప్పుడు చెప్పాం అంతే, అధికారికంగా అంతే. ఇక ఇప్పుడు వాడికి ఛాయిస్ లేదు. ఇదివరకు అయితే ఏంటి, ఐక్యరాజ్యం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. ఇప్పుడు నెహ్రూ చేసిన పాపం ఇప్పుడు కాస్త కడుగుతున్నారు.